సార్ పోలీసులు అంటే గుర్తొచ్చింది నాకు. ఎస్పీ సీతారామాంజనేయులు గారితో మీకు గొడవ ఏంటి? ఆయన మీకు వార్నింగ్ ఇచ్చారా? ఎప్పుడు? అంటే ఆయన మీకు వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఈ మధ్య ఆ, కాలంలో. ఆ, బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా ఎస్పీ మీకు వార్నింగ్ ఇచ్చారా మిమ్మల్ని పిలిచి? అదే నేను చెప్పింది, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయని. ఉమ్, అంటే ఒక అధికారి ఏ స్థాయిలో మన రాజకీయ జోక్యం ఒక రాజకీయ పార్టీ అధికారిగా నాయకుడిగా వ్యవహరిస్తే అట్టానే ఉంటాయి. ఉమ్, ఆయన ఏదో కాన్స్పరసీ జరుగుతుంది, దానికి నువ్వే బాధ్యుడు అన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, అట్లాంటిది ఏమీ లేదు, అవన్నీ అభూత కల్పనలు, మీరు ఎక్కడైనా రుజువు చేసుకోండి అని చెప్పేసి దానికి నేను సమాధానం ఇవ్వటం జరిగింది. ఉమ్, నాకేమే వార్నింగ్ కాదు, కానీ ఏదో ఎక్స్ మీద ఏదో ప్లానింగ్ జరుగుతుంది దాన్ని చెప్పేసి మాకు సమాచారం ఉంది, ఉమ్, దాన్ని ఏది జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు అని చెప్పి అట్లా వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం. అలాంటిది ఏదీ లేదు కాబట్టి మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఇప్పుడు కీలక పదవిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దాన్ని ఎందుకు 175 మందిని టార్గెట్ చేయొచ్చు, ఉమ్. నన్నే ఎందుకు? అంటే ఆయనకి మీకు ఏదో గొడవలు ఉన్నట్లుగా కొన్ని వార్తలు సృష్టించారు. నాకు ఆయనకి ఏం గొడవలు లేవు. ఉమ్, ఆ రోజు కొన్ని సంఘటనలకు కూడా దానికి రకరకాల రాజకీయ కారణాలు కదా. ఆయనకి నాకు కారణాలు ఉండడానికి ఏముంటాయి, ఆయన ఒక అధికారి, నేను ఒక రాజకీయ నాయకుడిని. ఉమ్, రాజకీయాల్లో కూడా నేను ఆ రోజు నేనేం ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, ఇంకోటి కాదు, ఆయన ట్రాన్స్ఫర్ చేయించేవాడిని కాదు, పోస్టింగ్ వేయించేవాడిని కాదు. ఆయనకి నాకు ఏం గొడవలు ఉంటాయి? ఉమ్. అంటే ఈ మధ్య కాలంలో లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ తిరుగుతున్న నేపథ్యంలో ఆ రెడ్ బుక్లో ఎస్పీ సీతారామాంజనేయులు గారితో పేరు కూడా ఉంది. దానికి కారణం మీరే అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ప్రతి మాట అదే రెడ్ బుక్ ఎవరు చూశారు? ఉమ్. మీరు చూసారా? నేను చూసాను. ఇవన్నీ సృష్టి అంటారు. రోజు మాట్లాడుతూ ఉంటారు. ఓకే. రాజకీయాల్లో అధికారుల్ని ఉపయోగించి బెదిరింపులు అదిరింపులు చేయటం ఇప్పుడు మా దగ్గర ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో నువ్వు కండవా మార్చుకుంటే నీ మీద కేసు లేక వాళ్ళే తప్పుడు కేసు పెడతారు, వాళ్ళే ఒక ఫ్లెక్సీ చింపుతారు, ఉమ్, నలుగురిని పట్టుకొస్తారు, లోపలేస్తారు, కొడతారు, వీడియోలు చూపిస్తారు. నువ్వు కండవా మార్చుకుంటే నీ మీద కేసు లేకుండా చేస్తావు అని పోలీసు అధికారులే చేస్తూ ఉన్నారు. ఉమ్. మరి ఈ అధికారులు భవిష్యత్తులో వాళ్ళు కూడా కండవాలో కాదు యూనిఫామ్ మార్చుకోదలుచుకున్నారేమో నాకు అర్థం కాదు. ఓకే. యూనిఫామ్ వదిలి రాజకీయాల్లోకి వస్తే అనంతపురంలో మాధవ్ వచ్చాడు కదా, గోరంట్ల మాధవ్ ఆ, అంత వీళ్ళకి కూడా గోరంత ఆశ ఏమన్నా కలిగిందేమో. ఈసారి సీట్ ఇవ్వలేదు కదా సార్, మొండి చేయి చూపించారు ఆయన కూడా. అంటే ఆయన మొండిమలు చూపించాడని ఆయన మొండి చేయి చూపించాడేమో. ఓకే. సార్ ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 90 మంది సిట్టింగులకి మొండి చేయి చూపించబోతున్నారని, వాళ్ళందరినీ మార్చబోతున్నారంటూ కొంతమందిని చలనం చేయబోతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించబోతున్నారు, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ ఇవన్నీ చేసినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నా పార్టీ నా ఇష్టం. ఉమ్, ఆయన మార్చాలి అనుకున్నాడు 80 మంది 90 మందిలో. అంటే ఉమ్, ఫస్ట్ థింగ్ ప్రజలు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ 90 మంది నీ శాసనసభ్యులు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు అని నువ్వు గుర్తించావు కదా. ఉమ్, ఉమ్? ఉమ్, సరే, ఈ 90 మంది ఓడిపోతారు మీరు ఇక్కడ కాబట్టి మీరు పక్క నియోజకవర్గాల్లో పొమ్మంటున్నారు. ఉమ్, అంటే కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారనేది ఆయన భావం అయి ఉండొచ్చు. ఓకే. అది వర్కౌట్ అయిద్దా మరి? ఇక్కడ అసలు ఆలోచించాల్సిన విషయం, వాళ్ళ వైసీపీ నాయకుల్లో ఒక అంతర్మదనం ఏంటంటే, అసలు వ్యతిరేకత మా మీదనా జగన్మోహన్ రెడ్డి మీదనా? నిన్న ఒక ఎమ్మెల్యే కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదు నా మొహం చూసి ఓటేయండి అంటూ కూడా వాళ్ళే అంటున్నారు, వ్యతిరేకత మా మీద కాదయ్యా, ఎమ్మెల్యేల మీద కాదు నీ మీదనే అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఆయనేం కాదు మీ మీద వ్యతిరేకత అంటాడు. మొత్తంగా ఓవరాల్ గా ఇద్దరూ కలిసి ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే మా మీద వ్యతిరేకత ఉంది అనేది. ఓకే. ఇది మేము కాదు, వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తున్న విషయాలు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియోని టీడీపీ నేతలు నిన్న లీక్ చేశారు. ఆ ఆడియోలో స్పష్టంగా విన్నాం, అసలు ఒక ఎమ్మెల్యే వల్ల
ఏం ఉపయోగం లేదు, ఒక ఎమ్మెల్యే పింఛన్ కూడా ఇప్పించలేడు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్నాం. మరి ఎమ్మెల్యే పింఛన్ ఇప్పలేకపోతే మరి ప్రజల్లో ఎమ్మెల్యే మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత రావాల్సింది అధినేత మీద, ముఖ్యమంత్రి మీద కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆయన సీట్లను మారుస్తున్నారు, సిట్టింగ్లు మారుస్తున్నారు? అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు, మంత్రుల స్థాయిలో మంత్రులు, శాసనసభ్యుల స్థాయిలో శాసనసభ్యులు సంపాదనలో బిజీగా ఉన్నారు. వీళ్ళు ప్రజలకు పెన్షన్లు, ప్రజల బాగోగులు, ప్రజలకు మంచినీళ్ళు, ప్రజలకు సాగునీళ్ళ, 1 ఎకరా బారిచ్చింది లేదు. నీ 4.5 అన్ని హామీలు ఇచ్చావు, పోలవరాన్ని పోగు చేసి పెట్టావు. మరి ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సంపాదన బిజీలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రజలకు మేలు చేయటం కాదు, వాళ్ళ సంపాదనలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ శాసనసభ్యులు అయితేనే, వాళ్ళ ముఖ్యమంత్రి గారు అయితే, వాళ్ళ ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితేనే వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మీ వల్లనే మేము ఓడిపోతానంటే, మీ వల్లే నేను ఓడిపోతానని చెప్పేసి. సో ఓడిపోతున్నాం అనే విషయాన్ని వాళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. ఇంక ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. తెలుగుదేశం విజయాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఓకే, ఈ దౌర్జన్యపు ప్రభుత్వానికి స్వస్తి అంటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, వైఎస్ఆర్టీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల గారు. అన్నకే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనటువంటి షర్మిల గారు నారా లోకేష్కి మాత్రం క్రిస్మస్కి సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలిపి బహుమతులు కూడా పంపించారు. అలాగే కుమారుడి వివాహానికి కూడా ఆహ్వానించబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అన్నను కూడా ఆహ్వానించింది. కానీ అంటే జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టే విధంగా షర్మిల గారు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా నారా లోకేష్ గారిని, అలాగే నారా చంద్రబాబు గారిని ఇండైరెక్ట్గా సహాయం చేయమని అడుగుతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంట? అంత లోతుగా నాకు తెలియదండి, నేను తెలియని విషయాలు నేను మాట్లాడలేను. ఒకటి మాత్రం, ఆమె మీద మాకు ఒక బాధ, రాజశేఖర రెడ్డి గారి మీద కొంచెం అభిమానం. సరే, ఆయన పెద్ద ఆయన లేడు, ఈరోజు ఒక ఆడబిడ్డకి ఇట్లా అన్యాయం జరుగుతుందనే సింపతి అయితే కొంతమందికి ఉన్నమాట వాస్తవం. కానీ రాజకీయంగా మా పాత్ర, మేము ఎవరం కూడా వాళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించి మేము నిర్దేశించే వాళ్ళం కదా. ఆమె పార్టీ వేరు, మా పార్టీ వేరు. తెలంగాణలో తెలుగుదేశం, అదే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మేమేం సంబరాలు చేయలేదు. మనం పాత్ర ఇక్కడ లేదు, అక్కడ లేదు. మనం అందరికీ సమానమైన దూరంలో, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సమాన దూరంలో ఉన్నాము. అట్లనే ఇప్పుడు కూడా మాకు ఆమె సమానమైన దూరమే. ఓకే, మా పార్టీకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, అంటే షర్మిల గారు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అది ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేదా మైనస్గా మారే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మీ అభిప్రాయం సార్. ప్లస్ ఎట్లా అవుద్దండి? ఇప్పుడు మీ ఇంటి ఆడబిడ్డ రోడ్డు ఎక్కి నాకు అన్యాయం జరిగింది, ఆమె ఈ రాష్ట్రంలో ఎవరిని తిట్టాలి? రేపు తిడితే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎవరు నాశనం చేశారని అని చెప్పాలా? కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె చెప్పాలా? ఎప్పుడో 5 ఏళ్ల క్రితం దిగిపోయిన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పలేదు కదా. సో నష్టం అనేది ఖచ్చితంగా వైసీపీకే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య ఏం జరిగింది తెలియదా? ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఆయన మీద సానుభూతి ఉన్నోళ్ళు కూడా, ఆయన మీద సానుభూతి ఉన్నోళ్ళు, కాంగ్రెస్ సానుభూతి పరులు కొంతమంది అటు వేయచ్చు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్న గొడవ అనేది ఒక రాజకీయ డ్రామా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలకుండా చేసే ప్రయత్నం. ఒకవేళ చీలితే అది టీడీపీ జనసేన కూటమికి వెళ్లకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలాగే ఇటువంటి రాజకీయ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కావాలనే షర్మిలతో గొడవ జరుగుతున్నట్లుగా, అలాగే షర్మిల గారిని అసలు కాంగ్రెస్లోకి పంపించిందే జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వాదనలు బయటకు వస్తున్నాయి. సహజంగా అనేక మాటలు, నిజంగా అలాంటిది ఏదన్నా ఉందే అనుకున్నాము. నాకైతే ఏం నష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా
చాలామంది టీడీపీతో వాళ్ళ కొంతమంది అయిష్టత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా నిర్ణయాన్ని వద్దు అన్నప్పుడు కూడా ఆయన వాస్తవాలను విశదీకరించారు. మనంగా ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. మనకి వయసు ఉంది, భవిష్యత్తు ఉంది. ముందు మనం పొలిటికల్ ఇది కావాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడీని మనం పారదోలాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దత్తగట్టారు. ప్రజలు షర్మిల గారు రాజకీయ పార్టీ పెట్టి ఆమె గెలుస్తారని భావిస్తారా? భావించరు. అంత అమాయకులు కాదు కదా. ఎవరన్నా కొంతమంది అక్కసున్నోళ్ళు ఉంటే, లేకపోతే వివేకానంద రెడ్డి గారి మీద ప్రేమ, లేకపోతే మరి ఇటు తెలుగుదేశానికి వేయలేను అనుకున్న ఆ కరుడు కట్టిన వైసీపీ వాదులు ఎవరైనా ఉంటే ఆమెకు ఓట్లు వేస్తారు. లేదా 2%, 1% ఉన్న కాంగ్రెస్ వాదులు ఉంటే వాళ్ళు అటేస్తారు. అది ఆ కాంగ్రెస్ వాదులు కూడా వైసీపీకే వేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు సపరేట్గా వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళకి నష్టం జరుగుద్ది కానీ మాకు ఎటువంటి నష్టం జరగదు. ఈ రాష్ట్రంలో ఎటువంటి అనుమానం లేదు, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఇది మరో స్వాతంత్ర పోరాటం అన్నమాట. ఓకే, ఒకవేళ కనుక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే, మాచర్ల నియోజకవర్గంలో మీరు గెలిస్తే, ఈసారి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంత్రి అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ బయటకు వచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు అంత దూరం ఆలోచనలు లేవు, నేను అంత ఆశలు నాకు లేవు. నేనేం కోరుకుంటున్నానంటే మీకు స్పష్టంగా చెప్పారు. ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి, వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతంలో ఓ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలి, ఉద్యోగ ఆరోగ్య అవకాశాలు కల్పించి ఈ ప్రజలకు మేలు చేస్తే నా జీవితం ధన్యమైనట్టే అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను అవన్నీ ఊహించట్లేదు. జనం ఏంటంటే అత్యుత్సాహంతో కొన్ని మాట్లాడచ్చు, కానీ ఇది ఎక్కడా నా నోట్లోంచి కానీ నేను కానీ ఆశించి కానీ ఎక్కడా మాట్లాడలేదు, మాట్లాడబోను.